గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన లెసన్ ఏంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్. సో ఈరోజు మనం పీ బ్లాక్ ఎలిమెంట్ గురించి చెప్పుకుంటున్నాం. పీ బ్లాక్లో మనకి గ్రూప్ 13 ఎలిమెంట్స్ ఉంటాయి. గ్రూప్ 13 ఇవన్నీ షార్ట్ కట్లో చెప్తాను నేను, వినండి. గ్రూప్ 13 ఎలిమెంట్స్లో మనకి 13 ఎలిమెంట్స్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఓకే, ఇవి మెయిన్ ఎలిమెంట్స్ గ్రూప్ 13లో. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే మనకు బోరాన్ 5 అటామిక్ నెంబర్ కాబట్టి 1s2 2s2 2p1. ఓకే, 1s2 2s2 2p1. ఇదేంటి హీలియం కాన్ఫిగరేషన్ కదా, హీలియం. కాబట్టి మనం ఇట్లా రాసుకోవచ్చు 2s2 2p1 ఇట్లా రాయవచ్చు. ఓకేనా. ఏదైనా సరే ఇక్కడ ముందుకు వెళ్తుంటే దీనికి ఏమొస్తుంది, హీలియం తర్వాత నియాన్ కాబట్టి నియాన్ ఒక నెంబర్ పెరుగుతుంది. ఏంటి 3s2 3p1 వస్తుంది. నెక్స్ట్ ఆర్గాన్కి ఏమొస్తుంది, ఆర్గాన్ నుంచి ఇక్కడ ఇది డి బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి 3d10 ఫుల్ అవుతుంది. నెక్స్ట్ 4s2 4p1 అవుతుంది. 4s2 4p1. నెక్స్ట్ ఇండియాకి ఏమొస్తుంది, ఆర్గాన్ తర్వాత క్రెప్టాన్ వస్తుంది. దీనికి ఏమొస్తుంది, జస్ట్ నెంబర్ పెరుగుతుంది 4d10 5s2 5p1. ఏంటి 5s2 5p1. సేమ్ దీనికి కూడా అంతే. జీనాన్ థాలియంకి సేమ్ ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈసారి ఇది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ ఇది కాబట్టి 4f14 వస్తుంది. నెక్స్ట్ 4d తర్వాత 5d10 వస్తుంది. నెక్స్ట్ 6s2 6p1 అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే 13th గ్రూప్ వ్యాలెన్స్ ఎంత, ఇది 3 అన్నట్టు. వ్యాలెన్స్ గ్రూప్ వ్యాలెన్స్ ఎంత 3. ఇది నార్మల్ దీని గురించి అన్నట్టు. అయితే ఇవన్నీ ఫిజికల్ ప్రాపర్టీస్ చూసుకుంటే మనకి ఫిజికల్ ప్రాపర్టీ చూసుకుంటే అటామిక్ రేడియస్, అయానిక్ రేడియా. ఓకేనా. అటామిక్ రేడియా చూసుకుంటే అటామిక్ రేడియా సైజ్ అన్నట్టు ఇదంతా ఆర్ అయానిక్ రేడియా. అటామిక్ ఆర్ అయానిక్ రేడియా. ఇక్కడ అల్యూమినియం బోరాన్ నుంచి ఈ గ్యాలియం వరకు బాగానే పెరుగుతుంది. ఏది సైజ్ అనేది. ఓకేనా, ఇట్లా పెరుగుతుంది, మంచిగా పెరుగుతుంది. ఇంక్రీజెస్, ఇది బాగానే ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇర్రెగ్యులర్ పాటిస్తుంది అన్నట్టు. ఇర్రెగ్యులారిటీస్ ఏది గ్యాలియం అనేది ఇర్రెగ్యులారిటీస్ పాటిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ డిక్రీజ్ అయిపోతుంది, నెక్స్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే B+3 తీసుకుంటే సైజ్ ఎలా ఉంటుంది, ఈ +3 ఫామ్లో చూసుకుంటే బోరాన్ తర్వాత అల్యూమినియం తర్వాత గ్యాలియం తర్వాత ఇండియం ఒక తర్వాత థాలియం. దిస్ ఈజ్ సైజ్ అన్నట్టు. ఇది సైజ్. ఓకేనా, ఇది సైజ్ అన్నట్టు నార్మల్గా. నెక్స్ట్ వన్ మెల్టింగ్ పాయింట్ అన్నట్టు. మెల్టింగ్ పాయింట్ అనేది ఏమవుతుందంటే మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఓకే, మెల్టింగ్ పాయింట్ చూసుకుంటే బోరాన్ టు గ్యాలియం డిక్రీజ్ అయిపోతుంది అన్నట్టు. బోరాన్ టు గ్యాలియం డిక్రీజ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ బోరాన్ ఈజ్ గ్రేటర్ దెన్ అల్యూమినియం ఈజ్ గ్రేటర్ దెన్ గ్యాలియం. ఓకేనా, మెల్టింగ్ పాయింట్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్ మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఇండియం థాలియం ఇలా. ఓకేనా, ఇది ఆర్డర్ అన్నట్టు. ఫస్ట్ గ్యాలియం వరకు డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇండియం నుంచి థాలియం వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఏంటది మెల్టింగ్ పాయింట్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ అన్నిటికంటే తక్కువ ఉన్నది ఏది, ఇదే కదా. గ్యాలియం మెల్టింగ్ పాయింట్ ఈజ్ లో. ఓకేనా, కనబడుతుంది కదా. ఒక నిమిషం.
ఇక్కడ గ్యాలియం మెల్టింగ్ పాయింట్ అనేది వెరీ లో మెల్టింగ్ పాయింట్ మెయింటైన్ చేస్తుంది గ్యాలియం అనేది. ఓకేనా, గాలియం మెల్టింగ్ పాయింట్ అనేది వెరీ లో. కాబట్టి ఎందుకు రీజన్ ఏంటంటే ఎక్కువగా GA2 మాలిక్యూల్స్ లెక్కే ఉంటుంది. GA2 మాలిక్యూల్స్ లెక్కనే ఉంటుంది, అంటే GO2 మాలిక్యూల్ ఫామ్లోనే ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు లో మెల్టింగ్ పాయింట్ అంటే 303 కెల్విన్స్ దగ్గర గ్యాలియం అనేది ఇలా GO2 మాలిక్యూల్స్ లెక్క ఉంటుంది అన్నట్టు. అయితే ఫైనల్గా ఏమవుతుందంటే ఇది ఎప్పుడు సరే 2276 కెల్విన్స్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఈ గ్యాలియం అనేది లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. ఏ ఫామ్లో? లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. 2276 కెల్విన్స్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఇది ఈ ఫామ్లోనే ఉంటుంది, లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే యూజింగ్ ఐ టెంపరేచర్ థర్మోమీటర్. కాబట్టి ఎక్కడ యూజ్ చేస్తారు? యూజింగ్ ఐ థర్మోమీటర్. ఓకేనా, దేన్ని? గ్యాలియంని. ఓకే, గ్యాలియంని ఐ థర్మోమీటర్ దగ్గర యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే అయోనైజేషన్ ఎంథాల్పీ. అయోనైజేషన్ ఎనర్జీ అయోనైజేషన్ ఎంథాల్పీ అయినా మీకు తెలిసింది. అయోనైజేషన్ ఎనర్జీలో ఇవి ఎలా ఉంటాయి అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా, అయోనైజేషన్ ఎంథాల్పీ 2 కంటే అయోనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ 3 అనేది చాలా తక్కువ అన్నట్టు. ఈ సింబల్ ఇట్లా అంటే గ్రూప్ 13 కంటే ఇట్లా గ్రూప్ 13 కంటే గ్రూప్ 12 ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ సమ్ ఆఫ్ ద ఇక్కడ ఈ 30లో I1 I2 I3 ఇది వెరీ హై ఉంటుంది ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఏది ఇందులో గ్రూప్ 13 ఎలిమెంట్ అని పెట్టినాం అనుకో, I1 I2 I3 యాడ్ చేసినాం అనుకో, యాడ్ చేసిన తర్వాత అన్నిటికంటే ఏది ఎక్కువ వచ్చింది అనుకో అది గ్రూప్ 13 ఎలిమెంట్ అని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ కొంచెం అయోనైజేషన్ ఎంథాల్పీ దగ్గర వేరే ఉంటుంది. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అన్నట్టు. ఒక అయోనైజేషన్ అన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే బోరాన్ నుంచి అల్యూమినియంకి తగ్గిపోతుంది. బోరాన్ ఎక్కువ ఉంటుంది అల్యూమినియం కంటే. ఏంటది? బోరాన్ కంటే ఎక్కువ ఉంటుంది అంటే అయోనైజేషన్ ఎనర్జీ అన్నట్టు. అయోనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ బోరాన్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, అల్యూమినియం వరకు తగ్గిపోతుంది. మళ్ళా గ్యాలియంకి ఎక్కువ ఉంటుంది. గ్యాలియంకి ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే దీనికి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా, గ్యాలియంకి ఎందుకు ఉంటుంది అంటే ఓకేనా పూర్ షీల్డింగ్, ఇందులో పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. షీల్డింగ్ అనే ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ దీనికి ఎక్కడే ఉంటుంది. మళ్ళా డిక్రీజ్ అయిపోతుంది ఇండియా వరకు, మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది థాలియం వరకు. అర్థమైందా? ఇగో ఈ అన్ని ఆరో మార్క్స్ ఆపోజిట్ అన్నట్టు. ఇట్లా ఏది బోరాన్ టు అల్యూమినియం గ్యాలియం వరకు మనకి గిది ఆర్డర్. ఓకేనా, గిది ఆర్డర్ నేను చూపిస్తాను. ఓకేనా, గిది ఆర్డర్. ఇక్కడ వరకు ఇట్లా ఆర్డర్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, గిది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏమొస్తుందంటే చూడండి, ఈ బోరాన్ అల్యూమినియం అనే వాటికి ఓన్లీ +3 ఆక్సిజన్ స్టేట్ ఉంటుంది. ఆక్సిజన్ స్టేట్ నేను మాట్లాడేది. ఈ బోరాన్ అల్యూమినియం ఈ రెండింటికి మాత్రం ఓన్లీ +3 ఆక్సిజన్ స్టేట్ ఉంటుంది. ఈ గ్యాలియం, ఇండియం, థాలియం అనే వాటికి మాత్రం +1 ఉంటుంది. అదేవిధంగా +3 ఉంటుంది ఇక్కడ. ఓకే, +1 అదేవిధంగా +3 ఉంటుంది. అయితే టాప్ టు బాటమ్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అనే వాటికి +3 ఆక్సిజన్ స్టేట్ తగ్గిపోతుంది. ఇప్పుడు టాప్ టు బాటమ్ వచ్చి అన్నప్పుడు దేనికి ఎక్కువ ఉంటుంది? బోరాన్ టు అల్యూమినియం, గ్యాలియం అంటే ఇది దీనికి ఎక్కువ ఉంటుంది, తర్వాత దీనికి ఎక్కువ ఉంటుంది, ఏది +3 స్టేట్ అన్నట్టు. మరి +1 స్టేట్ అన్నప్పుడు క్వైట్ ఆపోజిట్ అన్నట్టు. అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అన్నట్టు. అంటే దీనికి ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఇట్లా. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఇనర్ టు పేర్ ఎఫెక్ట్. వాట్ ఈస్ దట్? ఇనర్ టు పేర్ ఎఫెక్ట్ వల్ల.
ఓకేనా. ఇది ఈరోజు పార్ట్ 1. ఇది పీ బ్లాక్లో గ్రూప్ 13 పార్ట్ 1 నేర్చుకున్నాం. రేపు పార్ట్ 2 చెప్పుకుంటాం. ఓకేనా. థ్యాంక్ యూ బాయ్.